ఇదే క్రీస్తు మందిరం, ఇదే భువన సుందరం. ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం. ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, కలిసుందామందరం. మాటల కొరకు మేమందరం నీ పాద సంధానం నిలబడ్డాం ప్రభువా. Lord, we have stood at your footstool, Lord, for the words of mercy, O Lord. నీ స్వరం వినిపించు నాయనా. Lord, cause your voice to be heard. నాలో ఉండి బిడ్డలతో మాట్లాడయ్యా. Lord, through me speak to them. నీ స్వరం వినిపించు ప్రభువా. Lord, cause your voice to be heard. నీ ఆత్మ వర్షం కుమ్మరించు నాయనా. Lord, rain down thine Holy Spirit. సమస్త బలహీనతలను విడిపించు. Lord, deliver them from all the weakness. నీ బలం వీరికి దయచేయండి. Lord, give them your strength. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' holy name I pray. ఆమేన్. Amen. అనంత కృపగల దేవుని కృప చేత మనం మరొక దేవుని వాక్యం వినే మరి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు. Thanks be to God, the Lord who has given us grace to listen to his word. యోహాను సువార్త 4వ అధ్యాయం దేవుని వాక్యంలోనికి వద్దాం. 46వ వచనం నుండి మనం 54వ వచనం వరకు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, According to John chapter 4 and verse 54 we shall meditate. యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు When Jesus Christ lived in this ఈ world, యోహాను సువార్తలో 2 సూచక్రియలు ఉన్నాయి. there are 2 signs in John. మొదటిదేమో మరి నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. First one is that the Lord has turned the water into wine. కానానుకు వచ్చినప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడు. When he has come to Canaan and the nobleman's son is completely ill. ఈ రోజుల్లో మానవులు అనేక రోగాలతో బాధపడుతున్నారు. Nowadays man is completely suffering with sickness. ఏమున్నాయి మనిషికి? To man, ఎవరికి చూసినా రోగం ఈ రోజుల్లో. if you look at anyone that's suffering with some or the other sickness. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు ఏమైందంటే రోగి అయి ఉన్నాడు. యేసు ఎక్కడంటే యూదయ నుండి గలిలయకు వచ్చిన అతడు విన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, He heard that Jesus has come from Judah to Galilee. యేసు ప్రభు పాపులకు స్నేహితుడైన దేవుడై ఉన్నాడు. Jesus Christ is a friend of the sinners. పాపులకు రక్షకుడు, He is the savior of them. రోగులకు వైద్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, And he is the physician for all those who are with sick. ఎందుకంటే ఈ కుమారునికి ఎన్నో దావకాళ్ళు తీసుకుపోవచ్చు. He might have taken his son to many hospitals. ఎంతో వైద్యం చేపియవచ్చు బిడ్డలారా. He might have got his son to be treated with many doctors. ఈ రోజుల్లో అనేక వైద్యులు ఉన్నారు. Today we have many physicians and రకరకాల వైద్యాలు ఉన్నాయి. different types of medicine we have and treatments we have. ఎన్నో ఔషధాలు ఉన్నాయి. Many medicines. బాగావట్లే. They are not healed. ఈ రోజుల్లో చాలా మందికి ఏమొచ్చింది? Nowadays ఇప్పుడు జ్వరం జ్వరం జ్వరం. they are with fever. ఎవరికి చూసినా జ్వరమే. Whomever we see they are suffering with. ఇక్కడ ప్రధాని కుమారుడు చావ సిద్ధమయ్యాడు. This nobleman's son is at the point of death. చాలా మంది కూడా మరణ పడకలో ఉన్నారు ఇక్కడ. Nowadays many people are at the point of death. ఈ రోజుల్లో మరణకరమైన రోగాలతో చాలా మంది ఉన్నారు. Many are suffering with deadly diseases. ఎయిడ్స్ తో ఉన్నారు చాలా మంది. Many are with AIDS. క్యాన్సర్ తో ఉన్నారు. They are with cancer. రకరకాల జబ్బులతో పాటు తన కుమారుడికి కూడా ఏమొచ్చిందంటే జ్వరం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, Not only with this, his son also suffered with fever. ఈ రోజుల్లో ఈ ఎబోలా జ్వరం ఉన్నది. Nowadays we have Ebola fever, డెంగ్యూ జ్వరం, dengue fever, వైరల్ జ్వరం, all the viral fevers, చికెన్ గున్యా, and the chikungunya. ఇలాంటి జ్వరాలతో చాలా మంది బాధపడుతున్నారు. Nowadays many people are suffering with different types of fevers. రక్త కణాలు తగ్గిపోతున్నాయి. The blood cells are decreasing. డాక్టర్లు బ్రతకదని చెప్పిన వారు చాలా మంది మాకు ఫోన్లు చేశారు. The doctors said that they will not live. They have called me. ఇప్పుడు కూడా ఎంతో మందికి జ్వరం ఉన్నది.
Even now how many are suffering with fever? ఉంటే నీ చేయి పైకెత్తు. Raise your hand. Even యేసు నిన్ను విడిపించబోచున్నాడు. Jesus is going to deliver you. మరణకరమైన రోగం ఎంతమందికి ఉన్నది? How many of you are suffering with deadly disease? యేసు ప్రభు విడిపించబోచున్నాడు. Jesus is going to deliver you. ఆయన ఎలాంటి రోగములైన బాగు చేసే దేవుడై ఉన్నాడు. He is a God who can heal any disease. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear beloved children, ఇక్కడ భయంకరమైన తన కుమారుడు చావసిద్ధనై ఉన్నాడు. his son is about to die. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. He has come to Jesus Christ. అయ్యా He's saying, my నేను ఒక son, ప్రధాని మంత్రిని, I'm a noble man. ఒక ప్రధానిని. I'm a noble person. అంటే హేరోదు రాజు దగ్గర ఆయన ప్రధానిగా పనిచేసేవాడు. He used to work under Herod the ఒక king. మంత్రి కావచ్చు ఆయనే. He might be a minister. ఈ ప్రధాని బ్రతిలాడుచున్నాడు. This noble person is ఎవరిని? whom? యేసు ప్రభుని. He is pleading Jesus Christ. నా కొడుకు చనిపోయేందుకు వచ్చాడు. My son has come at the point of death. నువ్వు రావాలి, You should come నా కొడుకును బాగు చేయి, and heal my son. నా కొడుకును బ్రతికించయ్యా. Make him live. నువ్వు బ్రతికించే దేవుడవయ్యా. You are the God who can make him live. అవును నా ప్రియమైన దేవుని బిడ్డారా, Yes, my beloved ఆ children. ప్రధానికి యేసు ప్రభు మీద ఏమున్నది? And this noble person, విశ్వాసం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డారా, he has faith in Jesus Christ. హెబ్రీలు 11:6 దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. According to Hebrews chapter 11 and verse 6, it declares like this. విశ్వాసము లేకుండా Without faith, మానవుడు man, దేవునికి for God, ఇష్టడై ఉంట అసాధ్యం. it's impossible for man దేవుని to యొద్దకు without faith. వచ్చువాడు All those who come to ఆయన God, ఉన్నాడు. he is there. తన అడుగు వారికి ప్రతిఫలం దయచేసిన నమ్మవలను కదా. And they should believe that all those who ask him that he will మీకు reward నమ్మకం them. ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. Should have faith, my beloved ఆ children. ప్రధాని దగ్గర డబ్బు ఉన్నది. And this noble person has got money, ఆయన దగ్గర ఎవరున్నారు? and with him పనివారు ఉన్నారు. he has still many servants, ఆయన దగ్గర అధికారులు ఉన్నారు, has many authority, నాయకులు ఉండవచ్చు, might be many ఆయన elders and పెద్ద leaders. పరపతి కూడా ఉన్నది. He might have a lot of అన్ని might be- ఉన్నాయి. he has got everything. కానీ రోగానికి బాగు చేసే వైద్యుడు లేడు ప్రియమైన దేవుని He బిడ్డలారా. has no physician who can heal his son. అన్ని ఉండవచ్చు నీకు. You might have everything. యేసు లేకుంటే Without Jesus Christ, సున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా. your life will be zero. ఆయన గ్రహించాడు, He has just perceived that నేను ఒక అధికారిని, I'm an ఒక ప్రధానిని, I'm authority, I'm a డబ్బు leader, ఉన్నది, have money, వైద్యులు ఉన్నారు. have physicians. ఏమైతున్నది? And what is happening there? వారికి అన్ని విధంగా ఇదిగో ఆ రోగికి ఆ మందులు ఇస్తున్నారు, And they are giving medicines for that man. చికిత్స చేస్తున్నారు కానీ బాగోవట్లే. They are just giving treatment, but there he is not healed. నా ప్రియమైన దేవుని My బిడ్డలారా, beloved children, నీ జీవితంలో కూడా even in your life, అన్ని ఉండవచ్చు, you might have everything. కానీ రోగాలు కూడా ఉంటాయి. అన్ని ఉన్నోనికి Even if all those have everything, they have ఏముంటాయటమ్మా? what will they have? అన్ని ఉన్నోనికి ఏముండదట. All those have everything. అందుకోసానికి ఈ రోజుల్లో డాక్టర్ దగ్గర పోతే నాటుకోడి తినమంటున్నాడు, If we go to doctor, the doctors are saying, రాగి చెంబుల తాగమంట నీళ్లు. drink water in that copper bowl. ఏం తాగల? రాగుల గంజి తాగు, అన్ని మళ్ళీ కుండల నీళ్లు తాగు, గుడిసెలుండు, ఏసీ వాడద్దు, ఫ్యాన్ వాడద్దు. వెనుకటి చెప్తాడు డాక్టర్లు, మంచిగా ఉరుకాలే, నడవాలి, చెమట రావాలి. అంటే చెప్తున్నాను అన్ని వెనుకట ఓల్డ్ అండ్ గోల్డ్ అట, ఓల్డ్ లోనికి పంపమంటున్నారు. ఎందుకు చెప్తుందంటే ఈ రోజుల్లో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా మంది నా దగ్గరికి వస్తారు. Many people will come to me. ప్రొఫెసర్స్, డాక్టర్లు, ఇంజనీర్, కలెక్టరు, జాయింట్ కలెక్టర్లు వస్తారు. కానీ డబ్బు ఉన్నది, అధికారం ఉన్నది, కానీ రోగానికి చికిత్స లేదు. They have money and authority, but they don't have treatment for their sickness. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My beloved children, అందుకోసానికే ఈ ప్రధానికి అక్కడ ఉన్నవారు చెప్పారు, that's why to the noble person, the people who are around, యేసయ్య గొప్ప దేవుడు, Jesus is a great God, జీవం గల దేవుడు. he is a living God. ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఎన్నో సూచక్రియలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసిన దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, He is a God. When he is in this world, he has done many wonderful things. ఆయనకు విశ్వాసం ఉన్నది. He has faith. పరిగెత్తుకొని వచ్చి చెప్తున్నాడు, He has come running to him and said, అయ్యా నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, my son is at the point of నువ్వు death, ఆయనను స్వస్థపరచయ్యా. you heal him. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My beloved children, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, you know what Jesus Christ is saying? సూచక్రియలు, మహత్కార్యములు చూడకుంటే మీరే మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. You will not believe until you see wonders and signs. ఆయన ఏమంటున్నాడు? What is he saying? ప్రభువా
O Lord, ఓ ప్రభువా, O Lord, నా కుమారుడు చావకు మునిపే రాయి అంటున్నాడు. come to my son before he dies. ఆయనకేమున్నది? What do he has? విశ్వాసం ఉన్నది. He has faith. నీకేముండాలి? What you should have? విశ్వాసం ఉండాలి. Should have faith. ఎవరి మీద? Upon whom? యేసు ప్రభు మీద. Upon Jesus Christ. నీకు విశ్వాసం ఉన్నదా? Do you have faith? నీ విశ్వాసం నిన్ను రక్షిస్తాది ప్రియమైన దేవుని బిడ్డలారా. Your faith will save you, my beloved children. చాలా మంది రోగం రాగానే ఏం గుర్తుకొస్తాది? When people suffer with ఓ sickness, పెద్ద హాస్పిటల్ పోవాలి, they remember a hospital. టాబ్లెట్ వేసుకోవాలి, They want to have tablets. డాక్టర్ దగ్గరికి పోవాలి, They want to go to మంచి డాక్టర్ కావాలి, nice పెద్ద doctor. డాక్టర్ దగ్గర రావాలి. The big doctor. ఏ డాక్టర్ దగ్గర పోయినా అదే చదువు. And whatever whichever the doctor they may go, the same study. నా దగ్గరికి డాక్టర్లు చాలా మంది వస్తారు. The many doctors will come to me. ప్రార్థన చేయండి అని చెప్తారు. They will ask for prayer from me. ఒక డాక్టర్ కి ఈడ గడ్డ ఉన్నది. A doctor has got boil on his neck, ఆమె ఆపరేషన్ అంటే భయం. and she fears the operation. నాతో ప్రార్థన చేయించుకున్నది. And she got prayed with ఆమె me. గడ్డ కరిగిపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. And her boil is healed, my beloved ఆమె children. సాక్ష్యం చెప్తున్నది. And she has testified. యేసయ్య గొప్ప దేవుడు అని ప్రభువుని నమ్ముకున్నది. And she has believed that Jesus Christ is the great నా God. ప్రియమైన దేవుని బిడ్డలారా, My beloved children, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. the Holy Spirit Lord is speaking. ఒకప్పుడు నేను కూడా విషం దాగి మరణ పడకలో ఉన్నాను. Even once I also drank poison and I am at the point of death. డబుల్ టైఫాయిడ్ జ్వరం వచ్చింది నాకు. I suffered with double typhoid fever. సెయింట్ ఆన్స్ హాస్పిటల్లో విజయ్ కుమార్ ఫాదర్ తీసుకుపోయాడు. The father Vijay Kumar has taken me to St. Anne's అంటే hospital. గ్లూకోజ్ అన్న పెడతావు, ఏం తింటలేవు. And they said we'll put only fluid. నన్ను ఏది వద్దు, I said I need nothing. యేసు ప్రభు నన్ను బాగు చేస్తాడని చెప్పాను. I said Jesus Christ will heal me. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు When we went to hospital, నా దగ్గర ఒక డాక్టర్ వచ్చి నన్ను చూద్దామని. and the doctors have come to see ఆమె me. పేరు నాగమణి డాక్టర్. And she's Nagamani doctor. ఆమె చూసి బీపీ చూశారు. And she has tested my మీరు బాగా టెన్షన్ లో ఉన్నారు. I'm in tension at that. ఎందుకు టెన్షన్ పడుతున్నారు అన్నది. You know, she asked why are you getting ఈ tension? హాస్పిటల్ నుండి ఇంటికి తొందరగా పోయి మోకాళ్ళ మీద ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని టెన్షన్ అని చెప్పాను. I said I want to go get discharged from this hospital and go to home, and I want to kneel down and pray with fasting. ఈ మీది ఎక్కడండి అన్నది. And she has said for where are మాది you? కరుణాపురం అని చెప్పాను. I said I am from my పాలయ్య గారు మీరేనా, పాల్ డాడ్ అంటే మీరేనా అన్నది. And she said are you Palay garu? అవునమ్మా అని చెప్పాను. I said I am Palay అరే garu. మా ఇంట్లో పని చేస్తే అయిన వాళ్ళ అమ్మ క్యాన్సర్ బాగా నీ దగ్గర నేను అన్నది. And the servant's mother is being healed from cancer. Is it you? She said. కూర్చున్నాను నా దగ్గర. And she sat with me. తలనొప్పి ఉన్నది, నా కోసం ప్రార్థన చేయమని చెప్పింది. And she said I am suffering with నేను headache. సువార్త చెప్పాను ఆ డాక్టర్ చాలా సేపు. And to her I have preached the మంచిగా gospel. నేను మాట్లాడాను, గంట మాట్లాడాను. For 1 full hour I have spoken with her. ప్రభువుని నమ్మేది. And she has been trusted in Jesus Christ. ఆమె కూడా ఇక్కడ గడ్డ ఉన్నది. And she has also a boil on her నా neck. దస్తి తీసుకున్నది, And she has taken my handkerchief. ఇట్లా రాసుకున్నది. And she has been healed. వెంటనే ఆ గడ్డ కరిగిపోయింది. And immediately her boil is completely healed. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేసే జీవం గల దేవాతి దేవుడు ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. We have Jesus Christ who can do many great things and wonderful things in our life. మనం భయపడద్దు, We should not fear. మనం ధైర్యంగా ఉండాలి. We should be full of నీ తండ్రికి ఏమున్నది? and to this Father విశ్వాసం ఉన్నది. they have faith. ఎవరి మీద? Upon whom? యేసు ప్రభు మీద విశ్వాసం ఉన్నది. Upon Jesus Christ. బ్రతిలాడుచున్నాడు. And he is pleading. ఏమని బ్రతిలాడుచున్నాడు? How he is అయ్యా రాయ్యా, Sir, please come. త్వరగా రాయ్యా. Come soon. యేసయ్య ఏమన్నాడు? What Jesus Christ has నా said. ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear beloved నువ్వు children, వెళ్ళుగా ఇంటికి. you go home. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise be to God. నీ కుమారుడు బ్రతికున్నాడు అతనితో చెప్పగా Your son lives. ఆ మనుషుడు This man, యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. this man has believed the words of Jesus and went away home. ఏం చేశాడు? What he has done? ఏందయ్యా ఏ గిట్లా అంటున్నాడు, ఏంది యేసు ప్రభు అనుకుని సరగలేదు. He did not murmur against Jesus Christ saying, why నేను నేను ప్రధానిని, I'm a noble person, నేను సమాజ మందిరానికి పెద్ద, I'm the elder of the synagogue, నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, have come to Jesus Christ. ఈయన మా ఇంటికి రమ్మంటే రాడా? He's not coming to my నా home. కొడుకు బాగా సీరియస్ ఉన్నాడు, My son is the point of death. అని సనగలేదు. He did not murmur like that. యేసయ్యను నమ్మాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. He believed in Jesus Christ, my dear. మనమైతే సనగేవారం ప్రియమైన దేవుని బిడ్డలారా. We might have murmured, my dear beloved children. యేసయ్య ఏమన్నాడు? What Jesus has
said, ఓ నీ కొడుకు బ్రతికిండుగా. he said, your son lives, go. ఆ మాట నమ్మాడు ప్రధాని. And this nobleman has believed. నమ్ముట నీ వల్లైతే, if you can believe, నమ్ము వారికి సమస్తం సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, all things are possible to all those who believe. నువ్వు నమ్మాలి. You need to believe. హల్లెలూయా. Hallelujah. అప్పుడు ప్రధాని వెళ్తున్నాడు ఇంటికి. This nobleman is going home. వెళ్ళగానే ఆయన సేవకులు పరిగెత్తుకొని వచ్చారు. And his servants have come to him running. ఏమో మురికొచ్చి చెప్తున్నారు. They have come to him running and saying, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, my beloved children, అతని దాసులు అతనికి ఎదురు వచ్చి, his servants have come to him, కుమారుడు బ్రతికి ఉన్నాడు. son lives. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, praise be to God, my beloved. కుమారుడు ఏమైందో, and to the son, యేసు మాటలో శక్తి ఉన్నది బిడ్డలారా. there is power in the words of Jesus Christ, my beloved children. యేసు మాటలో సమస్త రోగాలు పారిపోతాయి. In the words of Jesus Christ, all the diseases will run away. ఆయన మాట వినగానే ఆ కుమారుడు ఎక్కడ బాగయ్యాడు. As he has listened to the words of Jesus, his son is ఎప్పుడు బాగైందని ప్రధాని అడిగినప్పుడు, when this nobleman has, when he is, నిన్న 1 గంటకు బాగయ్యాడు. yesterday afternoon 1 o'clock. యేసు ప్రభు కూడా నిన్న చెప్పింది 2 గంటకు. Jesus Christ also told the same 1 గంటకు అని చెప్పాడు. and he told that 1 o'clock Jesus అని యేసు ప్రభును వారి కుటుంబము వారందరూ నమ్మారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, and he himself and all his household believed in Jesus Christ, my beloved children. నీవు కూడా నమ్మాలి. Even you also need to believe. ఎవరిని? Whom? యేసు ప్రభువారిని నువ్వు నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, Even you need to believe Jesus Christ, my beloved children. నమ్ముట నీ వల్లైతే, If you can believe, నమ్ము వారికి సమస్తం సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, all things are possible to Jesus నీకు Christ, ఉండాలి, my beloved నమ్మకం ఉండాలి. children. You should have faith, my beloved కర్ణపురం children. వస్తున్నావు, You are coming to ఏదో Karnataka మొక్కుబడిలాగా వచ్చిపోతే బాగు కాదు. like a wow, you are coming to. ఇదిగో డబ్బులు బాగు చేయాయి, The money will not heal you. వస్తువులు బాగు చేయాయి, The things will not heal you. మనుషులు ఇక్కడ బాగు చేయరు. The men will not heal you. ఎవరు బాగు చేస్తారు? But who will heal you? జీవము గల దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, But the living God Jesus Christ will heal you, my beloved నీకు children. విశ్వాసం ఉండాలి. You should have faith. నన్ను యేసయ్య బాగు చేస్తున్న విశ్వాసం ఉన్నదా? You should have faith that Jesus Christ will heal విశ్వాసం you. డబ్బులతో కొనుక్కునేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, The faith will not be purchased. విశ్వాసం ఉండాలి నీకు. You should have faith, my ఎంత beloved మందికి children. విశ్వాసం ఉన్నది? How many of you people have got మళ్ళీ faith? దేవుని విడిచిపెట్టలేదా ప్రధాని? That noble person did not leave Jesus కుటుంబం అంతా Christ. నమ్మేది. All his household. నువ్వు నమ్మి దేవుని విడిచిపెట్టద్దు. You should believe and should not leave Jesus Christ. ఆయనతో జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, But should you live with him? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు Why? ఈరోజు. Because the Holy Spirit Lord. నీకు నమ్మకం ఉన్నదా? Do you have faith? యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు. నమ్మకం నీకు ఉండాలి. You ఆమేన్. have a faith that Jesus Christ will heal you. మనం అడుగుచున్న వాటినెల్లా పొందినని నమ్ముడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడిన వాక్యములు ఉన్నది. You should believe that all the things that you ask that you will receive, then you will receive those. మేము అడుగుచున్నాయని ఏం చేయాలట? And all the things that I ask, పొంది ఉన్నామని నమ్మాలి బిడ్డలారా. you should believe that I have received them. ప్రధాని అడుగుచున్నది ఏం చేశాడు? The noble person, what he has asked, పొంది ఉన్నామని నమ్మి ఇంటికి పోయాడు. ప్రియమైన దేవుని he has బిడ్డలారా, believed that he has received from Jesus నా Christ. జీవితంలో పొందేనిది He has received, I have received it in my life. నా జీవితంలో కూడా అంతే. Even in my life నేను also, ముందే నమ్ముతాను. I will believe earlier. ఆ Before. మందిరం కట్టబడ్డది, ఓపెనింగ్ అయిందని నేను నమ్ముతున్నాను. Even I believe that the construction of the creature. విశ్వాసం ద్వారా. విశ్వాసం అంటే అయినాక కాదు నమ్మేది. Faith means not believing కాకముందే after. నమ్మాలి. Before it is being done, you should believe. కాకముందే విశ్వసించాలి. Before it is done, అయితది. మన దేవుడు సమస్త కార్యములు చేయగల శక్తి ఉన్నది. our God has got power to do ఆయన everything. బలహీనుడు కాదు, He is not a weak God. ఆయన బలవంతుడు. ప్రియమైన దేవుని He బిడ్డలారా, is a mighty God, my beloved నువ్వు children. విశ్వసించాలి. You need to trust. ఎవరి యందు? In whom? యేసు ప్రభునందు. In Jesus Christ. విశ్వాసం నీకున్నదా? Do you have faith? ఈ రోజు ఇది చేయగలనని నువ్వు నమ్ముచున్నావా? Do you believe that you can do this thing ఎంత మంది today? నమ్ముచున్నారు? How many of you are believing? అందుకోసానికి యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నారు. According to Jude chapter 1 and verse 20 declares like this. ప్రియులారా, My dear beloved, మీరు విశ్వసించుచు you believe అతి పరిశుద్ధమైన దాని మీద అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, ఎవరిలో ప్రార్థన చేయాలట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక.
అందుకోసానికే నువ్వు విశ్వసించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. You need to trust in God, my beloved children. విశ్వసిస్తే దేవుడు నీ ఎల్ల కార్యం చేస్తాడు ఈ రోజు. If you believe, the Lord will do great things towards కళ్ళు you. మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. Close your eyes and pray. నువ్వు విశ్వసించి ఈ రోజు, Today you trust in నువ్వు God. విశ్వసించి ఈ రోజు Today you believe. దేవుడు తప్పకుండా ఈ కార్యం నా ఎల్ల చేస్తాడన్న విశ్వాసం నీకు ఉండాలి. You should have faith that God will do this thing for me. నోవాహు జీవితంలో అదే జరిగేది. The same thing has happened in the life of Noah. విశ్వసించినట్లయితే అతి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభునందుని విశ్వాసం ఉంచినట్లయితే ఈ రోజు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. If you believe in most holy Jesus Christ, then he will do great things for you. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడినన్నాడు. All those who believe and they got baptized, they will be saved. నమ్మని వానికి శిక్ష అన్నాడు. All those who don't believe, they will be నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడునని ఇదిగో మార్క్స్ వార్త 15-16 వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నది. According to Mark, it declares that all those who believe, నువ్వు విశ్వసించి నమ్మితే if you believe, గుడ్డివారు యేసు నామములో చూస్తారు. ఇప్పుడే the blind people will see right away. కుంటివారు యేసు నామములో నడకొస్తాది. The lame will walk in Jesus' name. మూగవారికి యేసు నామములో మాట వస్తాది. ఇప్పుడే The mute will receive speech. In the name of చెవిటి వారికి వినికిడి వస్తాది. even the deaf will receive audibility in Jesus' name. దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు యేసు నామములో కాలిపోతాయి బిడ్డలారా. Right now the evil spirits will be burnt in Jesus' name. విశ్వసించు, Trust in him. విశ్వసించు. Believe. ఈ రోజు దేవుని ఎల్ల గొప్ప కార్యం చేయబోచున్నాడు. Today God is going to do great things. ప్రియ for you. కుమారుడా, My dear son, ఇప్పుడే విశ్వాసం ఉంచి యేసునందు right now trust in Jesus. దేవుడు నీకు మాట ఇవ్వబోచున్నాడు. He is going to give you speech. చూపి ఇవ్వబోచున్నాడు. He is going to grant you నడక sight. ఇవ్వబోచున్నాడు. He is going to grant you strength to సమస్త walk. రోగములను యేసు ప్రభు లయము చేయబోచున్నాడు. All the sickness Jesus is going to destroy. నీకు విశ్వాసం ఉన్నదా? Do you have faith? విశ్వాసం ఉంటే నీ రోగం దగ్గర చేయబెట్టుకో. If you have faith, place your hand ఒక చేయి యేసు ప్రభుకి. and give one of your hands. ఆయన మాటలో స్వస్థత ఉన్నది. There is healing in his word. ఆయన స్వస్థపరచు దేవుడై He is ఉన్నాడు. the God who heals. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాక్యం The సెలవిస్తున్నాడు. word of God declares that I am the Lord God who యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోచున్నాడు. Jesus is going to do great things in your life. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, A gracious heavenly Father, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు వందనాలు ప్రభువా. praise be to thy holy name, O Lord. నువ్వు రోగులకు వైద్యుడవు ప్రభువా. You are the God of the healer of all. ప్రధాని కుమారుని చావసిద్ధమైన ప్రధాని కుమారుని బాగు చేసిన దేవుడు. Lord, you are the Lord who has healed the noble man's son who is at the point of death. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని అగ్ని మీ మీద కుమ్మరించబడును గాక. Right now let the fire of the Holy Spirit be poured upon you. దేవుని అగ్ని మీ మీదకి వస్తున్నది. God's fire is coming upon you. యేసయ్య హస్తము మీ మీదకి వస్తున్నది. Jesus' hand is coming upon you. కొంతమంది జ్వరం ఇప్పుడే యేసయ్య ముట్టుచున్నాడు. Some of your fever is touching. యేసయ్య జ్వరమును బాగు చేయి నాయనా. Lord Jesus, touch their fever, O Lord. బిడ్డలకున్న జ్వరమును ముట్టయ్యా. Lord, touch their fever, Lord. బిడ్డకున్న గుండె జబ్బులు ముట్టండి. Lord, heal them from their heart. లివర్ జబ్బు ముట్టండి ప్రభువా. Lord, touch their liver problems. క్యాన్సర్ వ్యాధి ముట్టండి. Lord, touch their cancer, O Lord. ఎయిడ్స్ రోగం ముట్టండి ప్రభువా. Lord, touch their AIDS, O Lord. కిడ్నీలు ఖరాబ్ అయిన వారిని బాగు చేయండి. Lord, all those who are kidneys are spoiled, heal them, Lord. యేసయ్యా హై థైరాయిడ్ లో థైరాయిడ్ ముట్టండి ప్రభువా. Lord, touch their high thyroid and low thyroid, Lord. కొంతమంది బాగా జ్వరముతో ఉన్నారు. Some of them are with fever here. యేసయ్య మిమ్మల్ని తాకుచున్నాడు. Jesus is touching you. 5 ఏళ్ల జ్వరం 10 ఏళ్ళు 15 ఏళ్ల నుండి జ్వరం వస్తున్నది. You are suffering from fever from 10 years and చాలా 5 years. మందికి జ్వరం ఉన్నది. You are having fever from యేసయ్య 10 years. ముట్టుచున్నాడు. Jesus is touching you. కొంతమంది నరాల బలహీనత ఉన్నది. You are suffering with nerve problems. యేసు నామమున తాకుచున్నాడు. In Jesus, he is touching you in Jesus' name. యేసు నామమున విడుదల కలుగును గాక. In Jesus' name be delivered. జీసస్ ఓ రబా షందరబరబా. చాలా మంది మీద పరిశుద్ధాత్మ దేవుని అగ్ని నింపుచున్నారు దేవుడు. The fire of the Holy Spirit is coming upon many people. అయ్యా నింపయ్యా. Lord Jesus, fill them, మా Lord. గొప్ప దేవా, A great God. ఈ మధ్యాహ్న కాల సమయం During this afternoon, ఈ Lord, బిడ్డలందరి మీద ప్రభువా upon each and నీ every one, ఆత్మను Lord. కుమ్మరించు Lord, నాయనా. pour out your Holy నీ Spirit. రాకడ కొరకు సిద్ధపరచు. Prepare them for your second సాతాను coming. బంధకాలను విడిపించు. Deliver them from bondage of ఆత్మ Satan. బలము దయచేయండి ప్రభువా. Grant them the strength of your Holy ప్రధాన Spirit. కుమారుని బాగు చేసిన గొప్ప దేవుడా, Lord, your God who ఈ has బిడ్డలను మరణ పడకండి లేపండి ప్రభువా. Lord, deliver them from the ఇప్పుడే point of death. స్వస్థపరచమని Right now, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. in Jesus' holy name I pray. ఆమేన్. Amen.
పాలే ప్రకాష్ అయ్యకి నాకు వందనాలు. నాకు ఒకసారి జ్వరం వచ్చింది, తెల్ల రక్త కణాలు మొత్తమే తక్కువైనాయి. 3 days అయితే ఈ అమ్మాయి చనిపోతుంది అని చెప్పిండ్రు. అప్పుడు నేను ప్రార్థన చేసుకుని అయ్య వాళ్ళకి ఫోన్ చేసినాం, వెంటనే తక్కువైంది. చికెన్ ఫ్యాక్స్, కాళ్ళ నొప్పులు అన్నిటి నుండి నన్ను దేవుడు విడిపించారు. నా పేరు రమ్య, మా ఊరు అయినవాళ్ళు. నాకు 1 week బ్యాక్ బాగా ఫీవర్ వచ్చింది, కాళ్ళు చేతులన్నీ చల్లబడిపోయినాయి. అప్పుడు కర్ణపురం ఫోన్ చేసినప్పుడు బ్రదర్ గారు ఫోన్లో ప్రే చేశారు, తగ్గిపోయింది. మన సోమవారం రోజు మా అక్క తేలుగుట్టింది, డాడీ ప్రేయర్ చేస్తే తక్కువ అయింది. డాడీ వాళ్ళకు వందనాలు, దేవునికి వందనాలు. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించగలరు. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు, రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు మరియు మా ప్రార్థనా బృందము 24 గంటలు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 0817222315 9247009336 మరియు 9347009336. మా ప్రార్థనా సమయాలు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు. ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రికాల ప్రార్థన. ప్రతి నెల 4వ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనస్తుల ప్రార్థనలు. ప్రతి ఆదివారము గెత్సమనే ప్రార్థనా మందిరం కరుణాపురంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన జరుగును. ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తెలియజేయవలసిన మా చిరునామా: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురం, పెద్దపెండ్యాల, వరంగల్. పిన్ కోడ్ 506151, తెలంగాణ, ఇండియా. అవర్ అడ్రస్: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్, కరుణాపురం, పెద్దపెండ్యాల్, వరంగల్ 506151, తెలంగాణ, ఇండియా. ఈమెయిల్ paulsonraj@yahoo.co.in, jprakash9000@yahoo.co.in, Society of Christ 02@gmail.com. Our website www.christujyoti.org. దేవుడు మిమ్మల్ని దీవించును. గాడ్ బ్లెస్ యు.